రవికి బిగ్ షాక్. ఐబొమ్మ రవి పైన మరో 4 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్లారు కస్టడీ తీసుకోవడం కోసం. నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఐబొమ్మ రవిని కస్టడీ తీసుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు మరో 3 రోజుల పాటుగా రవిని కస్టడీ తీసుకోవడానికి అనుమతించింది. మరో 4 కేసుల్లో 3 కేసులకు సంబంధించి రోజుకో కేసు చొప్పున విచారించడానికి నాంపల్లి కోర్టు ఈరోజు రవి విషయంలో తీర్పునిచ్చింది. సో 4 కేసుల్లో ఓ కేసు కస్టడీ తిరస్కరించగా 3 కేసుల్లో మాత్రం కస్టడీ కోరింది. మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పైన మళ్ళీ సోమవారం రోజున విచారణ జరిపే అవకాశం కనబడుతోంది. సో ఐబొమ్మ రవికి వరుసగా షాకులు తగులుతున్నాయి. కానీ ఇక్కడ రవికి షాక్ కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి షాక్ అని చెప్పాలి. ఆయన లోపల ఏం మారింది? లోపల అరెస్ట్ చేశారు. నాకు తెలిసి ఇప్పటికే అరెస్ట్ చేసి కూడా 10 రోజులకు పైచులు కావస్తోంది. 10-15 రోజులు అవుతోంది. ఏం సాధించింది? ఆ సినిమాలు ఇంకా పైరసీ అవుతూనే ఉన్నాయి. ఐబొమ్మ రకరకాల వెబ్సైట్ల ద్వారా సినిమాలు చూడడానికి అవకాశం కల్పిస్తూనే ఉంది. ఏది మారలేదు. వాళ్ళ టార్గెట్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కాదు, ఆ సినిమాలు పైరసీ కాకుండా చూడడం. ఆ టార్గెట్ని మాత్రం రీచ్ అవ్వలేకపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు అటు పోలీసులు, సినిమా ఇండస్ట్రీ కూడా. ఇంకా ఐబొమ్మ రవిని రకంగా హింసించి ఆయన ఇబ్బందులకు గురి చేసి, అంటే ఆయన ఇబ్బంది పడమని కాదు, బట్ ఆయన పైన విచారణలు, ఆయన పైన కస్టడీలు, ఆయన పైన కేసులు ఇవన్నీ చేయడం మూలంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు మాట్లాడే మాటల మూలంగా ఒక నిందితుడికి, తప్పు చేసిన ఒక నిందితుడికి రోజు రోజుకి అభిమానులు పెరుగుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి చరిత్రలో ఒక నిందితుడికి, పైరసీ చేసినటువంటి వ్యక్తికి, సైబర్ ఫ్రాడ్కి పాల్పడేటువంటి వ్యక్తికి, అనేక మందిని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లాస్కి గురి చేసిన వ్యక్తికి, సినిమాని పైరసీ చేసి ఆ సినిమాలని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా అందరికీ చూడడానికి ఫ్రీగా అవకాశం కల్పించిన వ్యక్తికి ఇంతటి విధంగా అభిమాన సంఘాల, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ క్లబ్బుల ఐబొమ్మ రవికి ఏ స్థాయిలో మద్దతు పెరిగిందనంటే, ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నిసార్లు కస్టడీ తీసుకున్నా, ఎన్నెన్ని విచారణలు చేసినా, ఎంతమంది అసహించుకున్నా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మాటలు, సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి టికెట్ల ధరల పెంపు, ఇవన్నీ అంశాలు కూడా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి మద్దతునిస్తూ ఉన్నాయి.